పోలీస్ స్టేషన్ల డీఎస్పీలను వెంటనే నియమించాలంటూ బహుజన సేన గళం విప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా ఈ పోస్టింగ్లను రద్దు చేయడం దారుణమని రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ చందు ఆగ్రహం వ్యక్తం చేశారు. మే 5న విజయవాడ గాంధీనగర్ అలంకార్ టాకీస్ సమీపంలో మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. నేషనల్ ఎస్సీ/ఎస్టీ కమిషన్ లేఖకు ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో బహుజన సేన రాష్ట్ర జిల్లా నేతలు సతీష్, గోవిందప్ప, కుమార్, మురళి, గణేష్, భాస్కరు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఈ పాత్రికేయ సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే ఎస్సీ/ఎస్టీ డిఎస్పీలను తొలగించడంపై వెంటనే వాళ్ళను విధులకు తీసుకోవాలని మా యొక్క ధర్నాని మహాధర్నాని విజయవాడ చౌక్ ధర్నంలో 5వ తారీఖున నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, మండల నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముందుగా మిత్రులారా, ఒకటి గమనించాలి, మనము భారతదేశంలో ఎన్నో చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలు బడుగు బలహీన వర్గాలకి ఏ విధంగా పనిచేస్తుందన్నది మనకందరికీ తెలిసిన విషయమే. అదే కాకుండా ఇప్పుడు ఎంతో కొంత దళితుల పట్ల జస్టిస్ పున్నయ్య కమిషన్ ద్వారా ఎస్సీ/ఎస్టీ అత్యధిక నిరోధక చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది మే నెల 25వ తేదీ కూడా దాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. అయితే ఆ చట్టాన్ని గత 2024 నుంచి ఎలక్షన్ ముందునే ఈ డిఎస్పీని తొలగించడం జరిగింది. అంతకు మునుపు అయితే గత ప్రభుత్వం అయితే 2014 నుంచి కూడా ఈ నిరోధక చట్టాన్ని బలపరచడం జరిగింది. ఆ చట్టాన్ని కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా తీసుకొని చేశారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే గత 9 నెలల నుంచి వచ్చిన తర్వాత నుంచి ఇంతవరకు ఎక్కడ కూడా ఈ ఎస్సీ/ఎస్టీ చట్టాన్ని ఎక్కడ కూడా సక్రమంగా అమలు చేయడం లేదు. స్టేషన్స్ ఉన్నాయి కానీ అక్కడ ఎస్సీ/ఎస్టీ డిఎస్పీలని నియమించడం లేదు. ఎందుకంటే ఇప్పుడైతే ఎస్సీ/ఎస్టీ చట్టాన్ని ఉన్నా కూడా వాటికి స్టేషన్లో 41 నోటీస్ ఇవ్వడం చాలా దారుణంగా ఉంది. ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే ఎస్సీ/ఎస్టీ డిఎస్పీలను అమల్లోకి తీసుకోవాలని మా యొక్క బహుజన సేన ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరూ బహుజన సేన కాకుండా అనుబంధ సంఘాలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొని ఎస్సీ/ఎస్టీ సంఘాలతో పాటు గిరిజన సంఘాలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా బహుజన సేన ద్వారా అందరినీ కూడా స్వాగతిస్తున్నట్టు తెలియజేసుకుంటున్నాం.